ముంబై నటి జత్వాని కేసులో రిమాండ్లో ఉన్న ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి కస్టడీలోకి తీసుకోనుంది. 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉండగా నిన్న అనారోగ్యం కారణంగా ఆంజనేయులు కస్టడీకి బ్రేక్ పడింది. నేడు రెండో రోజు కావడంతో మరి కాసేపట్లో ఆంజనేయులను వైద్య పరీక్షలు చేయించి అనంతరం కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు సిఐడి అధికారులు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేపట్టనున్నారు. రైట్గా ముంబై నటి జత్వాని కేసులో రిమాండ్లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు నేడు రెండవ రోజు సిఐడి కస్టడీలోకి తీసుకుని విచారించబోతుంది. విచారణకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి చెప్పండి. పిఎస్ఆర్ ఆంజనేయులు విచారణ అధికారి ఆంజనేయులకి సంబంధించినంత దీపిక, పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి సిఐడి అధికారులు వేసినటువంటి పిటిషన్ తోటి 3 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కోర్టు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న, ఈ రోజు, రేపు 3 రోజుల పాటు విచారణ కోసం సిఐడి అధికారులు జైలు నుంచి ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆసుపత్రి వద్ద పరీక్షలు చేసిన తర్వాత ఆయనను సిఐడి కార్యాలయానికి తీసుకువెళ్లాలని, అలాగే తిరిగి జైలులో అప్పచెప్పేటప్పుడు కూడా మళ్ళీ వైద్య పరీక్షలు చేసిన తర్వాత అప్పగించాలని చెప్పి కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో నిన్న మొదటి రోజు ఉదయం జైలు నుంచి బయటకు వచ్చినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఏదైతే పెనంలూరులో ఉన్నటువంటి సిఐడి కానూరులో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి తరలిస్తున్న నేపథ్యంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురైన నేపథ్యంలో మార్గ మధ్యంలోనే ఆయనను వెనకకు మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జైలుకి తీసుకువెళ్తున్న తరుణంలో ఆయన అవసరం లేదు, నేను బాగానే ఉన్నాను, సిఐడి కార్యాలయానికి తీసుకువెళ్ళండి, నేను విచారణకి సహకరిస్తాను అని చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ కేసుకి సంబంధించినంత వరకు కూడా జత్వానీకి సంబంధించినటువంటి అరెస్టు కేసులు, ముంబై నటి అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఏదైతే అరెస్టు చేశారో అరెస్టు సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎవరి ప్రోద్బలంతో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది, అంత అక్రమంగా అంటే అరెస్టు ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు అరెస్టు చేసే క్రమంలో తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిపైన కూడా సిఐడి అధికారులు ప్రశ్నించబోతూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఎప్పుడైతే హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చినప్పుడు కూడా ఆయనను ప్రశ్నించిన సమయంలో తనకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు, నేను ఇన్స్పెక్టర్ని, ఆ కేసుకి సంబంధించినంత వరకు కూడా నాకు ఎటువంటి ఇది కూడా లేదు సంబంధం అని చెప్పి ఆయన చెప్పారు. దాని తర్వాత కూడా కోర్టులో ఎక్కడైతే వాదనలు రిమాండ్కి తరలించే సమయంలో కూడా తన సొంతంగా తన వాదనలు ఆయన వినిపించుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించి మరికొంత సమాచారం తీసుకోవాల్సి ఉంది. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులకి సంబంధించినంత వరకు కూడా కొన్ని కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సిఐడి అధికారులు కస్టడీ వారం రోజుల పాటు కావాలని కోరారు. ఈ నేపథ్యంలో 3 రోజులు అనుమతి ఇచ్చింది. ఇక నిన్న బ్రేక్ పట్టడంతో ఈ రోజు రెండవ రోజు విచారణ కోసం మరి కాసేపట్లో ఆయనను జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తారు. అక్కడ వైద్య పరీక్షల నిమిత్తం పరీక్షల తర్వాత అక్కడ నుంచి సిఐడి కార్యాలయానికి తరలిస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు విచారణ తర్వాత మళ్ళీ తిరిగి ఆసుపత్రికి తీసుకువచ్చి అక్కడ నుంచి జైల్లో అప్పచెప్పడం జరుగుతుంది. రేపు కూడా అంటే 3వ రోజు రేపు కూడా ఇదే పద్ధతిలో విచారణ కొనసాగే అవకాశం ఉంది. దీపిక. రైట్ కాంతి, థ్యాంక్ యూ.